చూడగలుగుతున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన దేవుని యొక్క ప్రవర్తన బట్టి చూడగలుగుతున్నాం. ప్రవక్త మనకు కన్నులు మరియు సంగమునకు శిరస్సు అని యెషయా గ్రంథం 23:10 దేవుడు రాయించాడు. ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 29:10 చూడండి. స్పీడ్గా చూడండి కొద్దిగా. యెషయా గ్రంథం 29:10. నీ మీద గాఢ నిద్ర కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడి మాట చూడండి, ఇక్కడ గమనించండి. యెహోవా మీకు గాఢ నిద్రాత్మ కుమ్మరించి ఉన్నాడు అంటే మనుషుల మీద ఇప్పుడు గాఢ నిద్రాత్మ ఉన్నది. ఆత్మలో గాఢంగా నిద్రపోతున్నారు. ఆత్మ సంబంధమైన కార్యాలు చూడ్చట్లో మనుషులకి ఏమాత్రము సమయం లేదు. వారు గ్రహించడానికి కూడా పట్టుకోలేనంత స్థితిలో గాఢ నిద్రాత్మ మనుషులపైన ఉన్నది. హల్లెలూయా. లోకంలో ఏం జరుగుతుందో, సంఘాల్లో ఏం జరుగుతుందో, జీవితంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో, క్రైస్తవ జీవితం మనం ఎందుకు పాటిస్తున్నామో వెంబడిస్తున్నామో చూచుటలో గాఢ నిద్రాత్మ కలిగి మెలకువ లేకుండా వారి వారి విధానాల్లో ఫాలో అవడానికి ఇష్టపడుతున్నారు. కానీ అసలు వాక్యంలో ఏం జరుగుతుందో గుర్తించడానికి కానీ గమనించడానికి కానీ ఈరోజు ప్రజలకు సమయం లేదు. ఎందుకు సమయం లేదంటే వారి మీద ఉన్న గాఢ నిద్రాత్మ. ఎందుకు గాఢ నిద్రాత్మ వచ్చిందంటే బైబిల్లో పౌలు గారు చెప్తున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అంట వారికి ఏం చేసిందండి, గుడ్డితనం కలిగేసేసిందంట. ఆత్మీయ నేత్రాలు లేవు, ఆత్మీయ నేత్రాలు వాళ్ళకి లేవు. అందుకే యేసుక్రీస్తు దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, కన్నులు ఉన్నవాడు చూచును గాక అన్నాడు. ఏ కన్నులంటే ఆత్మ సంబంధమైన కన్నులు ఎవరికైతే ఉన్నాయో వారు వాక్యంలో ఉన్న మర్మాన్ని, వాక్యంలో ఉన్న జీవాన్ని, వాక్యంలో ఉన్న దాచబడిన ఆ యొక్క మర్మాన్ని వాళ్ళు తెలుసుకొని వాటిని బట్టి జీవించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే వాక్యం మీద దృష్టి పెడతారో వారికి దేవుడు వాక్యంలో ఉన్న గుప్తం చేయబడిన వాక్యాన్ని దేవుడు తెలుస్తూ ఉన్నాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మీకు నేత్రాలుగా ఉన్న ప్రవక్తలు చెడగొట్టి ఉన్నాడు. దేవుని ప్రజలకు నేత్రాలు ఎవరంటే ప్రవక్తలై ఉన్నారు. ఈ ప్రవక్త యొక్క కన్ను వాళ్ళకు ఉంటేనే వాక్యాన్ని చూడగలుగుతారు. ఈ ప్రవక్త యొక్క కన్ను వాళ్ళకి లేకుండా వాక్యము బైబిల్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసినా వారికి ఏమీ అర్థం కాదండి.